అక్కోళ్ళు వచ్చారు, ఏమంటున్నారు? సౌలు 1000 మందిని చంపాడు, దావీదు 10,000 మందిని చంపాడా? ఇంపుగా ఉండనందున బహుకోపము తెచ్చుకుని స్తుతులు పాడిరే, నాట్యము తప్ప రాజ్యము తప్ప. అదన్నమాట అసూయలో నుండి వచ్చే మాటలు. మొహం మార్చుకుని అంటున్నాడు ఏంటి? దావీదేమో 10,000, నేనేమో 1000. ఏంటిది? ఏమిస్తారంట మీరు అట్లా చెప్పి రాజుకి, దావీదుకి రాజ్యాన్న అంటున్నాడు. ఇంకంతకన్నా ఏమంటాడు? దానికి కూడా మళ్ళా కోపం తెచ్చుకున్నాడు. చదువమ్మా. కాబట్టి నాట నుండి మారిపోయింది సీన్. అది కూడా మళ్ళీ దర్శనంలో భాగమే, అది కూడా గుర్తుంచుకోండి. ఆ రోజు నుండి విషపు చూపు చూడటం కూడా, అమ్మ వింటున్నారా? ఏమన్నా అటు ఇటు చూస్తున్నారా? సౌలు ముందు దావీదుని ప్రేమించాడు. ఎక్కడికి వెళ్తావయ్యా, ఉండేదానికే ఉండో, ఈ రాత్రి ఉండి అన్నాడా? అది దేవుని ప్రణాళికలో భాగమే. ఇప్పుడేం చేస్తున్నాడు చెప్పండి అమ్మా? ఏ చూపు? విషపు చూపు అంట. దొరికితే వేసేద్దాం అంటున్నాడు. రకరకాల చూపులు ఉన్నాయి. ఇదే చూపు. నాట నుండి, ఆ నాట నుండి ఏం చూస్తున్నాడంట? విషపు చూపుతో. మరునాడు ఇది ప్రాసెస్సే. ఎప్పుడైతే విషపు చూపు చూశాడో ఏమొచ్చేసింది? ఎక్కడి నుంచి వచ్చింది? అసలు చెప్తున్నారా మీరు? అటు ఇటు చూస్తున్నారా? దేవుని దగ్గర ఏమేమి ఉన్నాయో చెప్పండి. దయ్యాలు కూడా లైన్లో ఉన్నాయి. నన్ను ఎక్కడికి వెళ్ళమంటే గాబ్రియేల్ ఉన్నాడు, మిఖాయేల్ ఉన్నాడు, వీడు కూడా అక్కడే ఉన్నాడు, లూసిఫర్ గాడు. ఆయన చెప్పింది చేయాల్సిందే. దేవునికి స్తోత్రం. దురాత్మ ఒకటి దేవుని యొద్ద నుండి ఆడొచ్చి పట్టాడంట. దురాత్ముడు వచ్చి పట్టడంలోనే సౌలిక రాజరికం పక్కనెట్టి ప్రవచనాలు మొదలెట్టాడు. ఏమో వింటున్నారా? కొన్నిసార్లు వాళ్ళు కూడా ప్రవచిస్తారు అది ఇది అని. కానీ ఆ ప్రవచనం ఏ ప్రవచనం? దురాత్మ పట్టినందున ప్రవచనం. దైవాత్మ పట్టినందునో దురాత్మ పట్టినందునో మనం గమనించాలి. వెర్రి మాటలాడుచుండెను. చదువు. దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని, అసలు ఈ బైబిలంతా చదువుతుంటే రకరకాలుగా తిప్పుతుందటు. వీడికి దయ్యం విషపు చూపు చూడటం ఏంటి? దయ్యం పట్టడం ఏంటి? మళ్ళా వాడికి పట్టిన దయ్యాన్ని కూడా వదలగొట్టేది ఎవరు? దావీదే. మంచోడా చెడ్డోడా? అయ్యా దేవుని ప్రణాళికలో ఉన్నాడండి. స్తోత్రం. దేవుని ప్రణాళికలో ఉన్న విశ్వాసులు ఒకటి గుర్తుంచుకోండి. మీరు వెంటనే తిరగబడి శపించమాకండి. వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టినా వాళ్ళను మనం ఇంకా దీవిస్తూనే ఉండాలి. పట్టిన దయ్యాన్ని మళ్ళా చెప్పండి, వదిలించడం కాదు, వీణ వాయించాడండి. అంతేనా? కొన్ని కంపారిజన్స్ చెప్తాను, అందరూ వెనుకున్న వాళ్ళు కూడా ఇటు చూడండి. అక్కడేమో వాడిని పడేయటాకేమో ఒడిసెలు పట్టుకున్నాడు, నున్నని రాళ్ళు పట్టుకున్నాడు. వీనికి బయటిని దయ్యాన్ని వదలగొట్టడానికేమో వీణ చేతబట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ వాడు అప్పుడు శత్రువు, ఇక్కడ వీడు ఇప్పుడు శత్రువు. బాగా వినాలి. బయట ఉన్నవాడు శత్రువు పడగొట్టబడ్డాడంటే ఇప్పుడు ఎవడు మొదలెట్టాడు? మళ్ళా ఏమా బయట ఉన్నోడిని జయించామనే లోపు మళ్ళా లోపల ఉన్న వాళ్ళు మొదలెడుతున్నారు. దీని మీద కూడా దేవుడు జయమిస్తాడు. వీళ్ళు కూడా దేవుని ప్రణాళికలో భాగమే. అరే ఆడికంటే ఏదో పుట్టి మీదకి వచ్చాడు, నీకేం రోగం రా లోపలుండి అనుకుంటున్నావా?
వాడు కూడా ప్రణాళికలో భాగమే. వానికి పట్టిందంట దయ్యం, దురాత్మ పట్టిందంట. దురాత్మ పట్టి ఏం చేస్తున్నాడు? వెర్రి కేకల, వెర్రి ప్రవచనాలు. ఎట్లా ఉంది సార్ అది? వెర్రి మాటలు పలుకుతున్నాడు, ప్రవచనాలు చెబుతున్నాడు. నేను ముగించేస్తా. అప్పుడు కూడా దావీదు చెదిరిపోలా. అసలు ఈ తిప్పలంతా అయింది. నిన్నేమో ఆడొచ్చాడు మీదకి, ఇవాళేమో వీడు వచ్చాడు. వీడు చెప్పిందల్లా చేశా. అక్కడికి వెళ్ళమంటే అక్కడికి, ఇక్కడికి వెళ్ళమంటే ఇక్కడికి వెళ్ళి, ఏది చెప్తే అది చేశా. వీడికేం పుట్టిందో నా మీదకే వస్తున్నాడు, ఈటేసుకొస్తున్నాడు, కత్తేసుకొస్తున్నాడు. అనుకున్నాడా? అనుకోలా. హలో బ్రదరో, సిస్టరో, అయ్యా, నీవు దీవించబడుట్లో ఇన్ని ఉంటాయి. ఆ ఒక ప్రాసెస్ ఉంటుంది. దేవుడిని అంచెలంచెలుగా పైకి తెచ్చేటప్పుడు ఇవన్నీ ఉంటాయి. శ్రమలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. మధ్య మధ్యలో పలావ ఉంటుంది, పలహారం ఉంటుంది, చెప్పండి, పల్టీలు ఉంటాయి. వీటన్నిటి గుండా వెళ్ళినప్పుడే దేవుడు నీకు ఏర్పాటు చేసినటువంటి సింహాసనానికి నువ్వు చేరుకోగలవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.